హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆర్ట్ జాకెట్తో. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. మనకు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లు అవి ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ముందు క్రాస్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకు ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ముందు క్రాస్ అనేది కట్ చేసేస్తున్నాను. అప్పుడు నెక్స్ట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మనం కింద మార్కింగ్ చేసుకోవాలి. ముందు నడుము భాగం తీసుకోవాలి లూజ్ అనేది బ్యాక్ పార్ట్తోనే. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కోసం మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి, అది కూడా బ్యాక్ పార్ట్తోనే తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకోవాలి. ఖర్చుతోనే మనకు పొడవు మార్కింగ్ చేస్తున్నాను. చుట్టూరు ఇప్పుడు ఒక బార్డర్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు అయిపోయింది, లూజ్ అయిపోయింది. ఇప్పుడు మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే చంక భాగం పొడవు తీసుకోవాలి నడుం దగ్గర. ఈ విధంగా పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే డీప్ మార్కింగ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ కూడా మిడిల్ ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. డీప్ దగ్గర షోల్డర్స్ ఈక్వల్గా చూసుకొని డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోండి. ముందు మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మెడభాగం సాగకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా లూజ్ అనేది చూసుకోండి. డీప్ దగ్గర పెట్టుకొని మన నెక్ అనేది పెద్దది రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డీప్ దగ్గర కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే మనకు లూజ్ ఎంత అవుతుందో హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి కాకుండా కరెక్ట్గా చంక భాగం లూజ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా స్ట్రైట్ తీసుకోవాలి. కింద ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం. ఇప్పుడు కింద మార్కింగ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి చంక భాగానికి ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి పొడవు ఎంత అవుతుందో. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఈ విధంగా రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకుని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో అసలు ట్రైలింగ్ రాదు అనుకునే వాళ్ళు ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇంకా క్రొత్త వీడియోలు ఏదైనా కావాలి అనుకునే వాళ్ళు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. క్రొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోండి ముందు బ్లౌజు.
కరెక్ట్గా డీప్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి. 2 పార్ట్స్ కూడా కరెక్ట్గా వేసుకోండి ముందు బ్లౌజ్కి. మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా ఫ్రంట్ పార్ట్లో చాలామందికి అతుకులు వస్తున్నాయి, ఏం చేయాలి అని టిప్స్ అడుగుతున్నారు కదండి. మనకు అతుకులు రాకుండా ఉండాలంటే కరెక్ట్గా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీరు ఒకవేళ బాగా లావుగా ఉండే వాళ్ళైతే కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. మీకు ప్రతి పార్ట్లో కూడా అతుకులు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రతిదీ కూడా టిప్స్ అనేది చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకోండి, కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ అది చూసుకోండి. ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి చంక భాగం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మనకు ఖర్చు అనేది పైకి పెట్టుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు అనేది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లేదా ఖర్చు వైపు నుంచి ఒక్కొక్క మార్కింగ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ కోసం ఒక మార్కింగ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ని అయితే ఎటు జరపకుండా ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. అలాగే బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో వేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి కింద బెల్ట్ దగ్గర. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని చెక్ చేసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి మనకి పొడవు ఉన్నంత వరకు కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చుతోనే. ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది క్రాస్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఈ విధంగా కొంచెం క్రాస్ చేసుకొని వేసుకోండి. మనకి నెక్కి సరిపోతుందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి కూడా సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు చూసుకోండి. మిడిల్ పార్ట్లో మనకి ఖర్చు అయితే జాయింట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది లేదో ఇప్పుడు నెక్ అనేది చూసుకోవాలి ముందు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ముందు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకున్న తర్వాతే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. అలాగే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోండి.
అలాగే ఇక్కడ కూడా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని చివరి వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి పైకి. ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి నెక్ అనేది. మన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కొంచెం లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు కోసం పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇప్పుడు లోతు తీసుకోవాలి. మనకు సన్నగా ఉండాలి పైన సరిపోతుంది. లావు ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియజేయచ్చు కామెంట్ సెక్షన్లో. మీరు ఓన్గా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. లోత్ తీసుకోవడం మెయిన్ మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగానే తీసుకోవాలి. చాలామందికి ముడతలు వస్తున్నాయి ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. ఫ్రంట్ పార్ట్లో మాత్రం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే డాట్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు మీకు. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు నేను రెండే కట్ చేస్తున్నాను షేప్ పట్టిని. మనకి వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ వేసుకోవడానికి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకోవాలి కింద ఓపెన్ సైడ్ కూడా. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా పొడవుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలపాలి. ఈ విధంగా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని. అలాగే ఇంకా మనం ఓపెన్ ముక్కలు అయితే తీసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ తీసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి పొడవు అయితే క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ కూడా క్రాస్ అయితే ఉంది హ్యాండ్. కరెక్ట్గా ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకైతే కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లాత్ని
ఎంతైతే పొడవు ఉందో అంతే పెట్టేస్తున్నాను. కింద ఖర్చు కోసం మాత్రం ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకోవాలి జాయింట్ చేయడానికి. కొంచెం క్రాస్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు కోసం స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు తీస్తున్నాను. అలాగే లూజ్గా ఒక మార్కింగ్ చేసుకోండి. ముందు పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా ఖర్చు అనేది పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. మనం ఎక్స్ట్రా 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి అటాచ్ చేయడానికి అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి మెడ భాగానికి వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి. ఇదే క్లాత్ నేను 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మనం ఎంత కావాలనేది చూసుకోవాలి. మన ఎక్స్ట్రా పొడవు అనేది జాయింట్ చేయాలి కాబట్టి నేను పొడవు అనేది ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. అలాగే ఇక్కడి నుంచి మనకి ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. మన ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఇది స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని మనం ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా లోత్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు అయితే 2 తీసుకోవాలి, స్ట్రైట్ పీసెస్. ఒకటి ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోండి. ఇవి 2 సైడ్స్కి కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. అలాగే మెడ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్కి క్లాత్ అనేది
కింద వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మన క్లాత్ లేదు కాబట్టి. అలాగే బ్యాక్ పార్ట్ బెల్ట్ కూడా లేదు. ఇవన్నీ కూడా మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది జాయింట్ చేసుకోవడానికి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.